హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ షోర్ యాత్ర అనేటువంటి అంశం మీద ఆయన ఒక పాదయాత్ర స్టార్ట్ చేశారు. బీహార్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీహార్లో ఓట్ల తొలగింపు అంశం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ ఓట్ల దొంగతనం చేసి ఓట్లు గౌల్మాల్ చేసి గెలిచిందనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున చేసిన అంశం మీద దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు బీహార్లో యాత్ర మొదలు పెడితే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ యాత్రలో పాల్గొనున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యాత్రని ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు శ్రీకృష్ణుడికి సంబంధించిన విగ్రహ వివాదం మీద పెద్ద ఎత్తున ఇటు తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఇప్పటికే కృష్ణుడికి సంబంధించిన అంశం మీద ఎన్టీఆర్ని పోలుస్తూ ఎన్టీఆర్కి సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా కృష్ణుడి రూపంతో పోలుస్తూ ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తారంటూ కూడా అంశాలు పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తూ వస్తున్నాయి. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాము. రాహుల్ గాంధీ వ్యవహారం మీద, అలాగే దేశ రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడడం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. మీరు నేను చాలాసార్లు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం మీద, దొంగ ఓట్ల మీద చాలా చర్చలు చేస్తూ వచ్చాం. చాలా మంచి స్పందన కూడా వస్తూ వచ్చింది. సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ వివాదం మీద ఓట్ షోర్ యాత్ర అని చెప్పేసి ఒక యాత్రను కూడా ప్రారంభిస్తూ వచ్చారు. బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆయన కూడా బీహార్లో పర్యటిస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలన్నింటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క యాత్రని ఖచ్చితంగా చేయాలి, ప్రజాబద్ధంగా నాయకులు ఎలా ఎన్నుకోబడుతున్నారు, ప్రజాబద్ధంగా ఎన్నుకుంటున్నారా లేదంటే దొంగ ఓట్లతో ఎన్నుకుంటున్నారా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే బీహార్లో ఓటు అధికార యాత్ర అని చేపట్టారో దానికి ఒక విశేషమైన స్పందన, అశేషమైన రెస్పాన్స్ వస్తూ ఉంది. అంటే ప్రజల్లో యాక్చువల్గా మనం 2020 ఎలక్షన్ తీసుకున్నప్పుడే వెరీ నారో మార్జిన్లో పోయిందండి. అప్పుడే మీకు వచ్చి ఉండాల్సింది గవర్నమెంట్, చాలా నారో మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. సో ఏంటి అన్నప్పుడు ప్రజల్లో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ పట్ల ప్రేమ ఉంది. ఈ రకమైన ఓట్ చోరీ ద్వారానే అధికారం పోయింది అనే వాళ్ళ ప్రజల్లో వస్తున్న స్పందన బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళేమో ఓట్లు వేస్తున్నారు, అధికారంలోకి ఏమో బీజేపీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం వస్తూ ఉంది. ఇది ఎట్లా జరుగుతూ ఉంది అని ప్రజల్లో కూడా ఒక డైలమా ఉన్నప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే యాత్ర తీసుకొని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారో ఓటు అధికార యాత్ర ద్వారా ఏ రకంగా ఓటు దొంగిలించబడతా ఉంది, ఏ రకంగా అక్రమంగా ప్రభుత్వాలు ఎన్నుకోబడతా ఉన్నాయి అనేది చెప్తా ఉన్నప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్తాం జరిగింది. చిన్న పిల్లలు కూడా వచ్చి చెవులో ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్తున్నారు అని చెప్తున్నారంటే ప్రజల్లో చిన్న పిల్లల్లో కూడా అంత స్పృహ వచ్చింది. అర్థం అవుతా ఉంది ఓట్లని దొంగతనం చేయడం ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో రావటం, నరేంద్ర మోడీ ప్రధాని అవటం, లేకపోతే చిన్నపిల్లలు కూడా ఓట్ చోర్ గద్దీ చోర్ అనే మాట మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు, సో మనం వేస్తున్న ఓటేమో కాంగ్రెస్ ఆర్జేడీకి వేస్తూ ఉన్నాం, దొంగదారిలో దొడ్డిదారిలో వాళ్ళు అధికారం సాధిస్తూ వస్తూ ఉన్నారనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆయన ఏదో చెప్తా ఉన్నారు, దానికి వాళ్ళు స్వాగతం పలుకుతూ ఉన్నారు, తెలుసుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచిద్దాం సార్. ఈసీఐ మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడి యాక్చువల్గా చేయాల్సింది ఏమంటే మీ కన్సర్న్స్ ఏంటి, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది పిలుచుకొని కూర్చొని మాట్లాడుకోవాలని. అట్లా కాకుండా తీవ్ర స్వరంతో గద్దిచ్చి మాట్లాడడం జరిగింది. తీరా చూస్తే నిన్న ఒక అంటే న్యాయం పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన నిలబడే జర్నలిస్టులు కూడా ఉంటారు కదా. సో ఏది గోడి మీడియా కాకుండా కొంతమంది గోడి మీడియా నిజస్వరూపం నిజంగా ప్రజాస్వామ్యం కోసం చేసే జర్నలిస్టులు కూడా ఉంటారు. చూస్తే ఒక 20 సంవత్సరాలుగా మూతబడిన ఇల్లు, దాంట్లో 188 ఓట్లు రిజిస్టర్ ఉన్నాయి కొత్తగా వచ్చిన ఎస్ఐఆర్లో. తర్వాత వీళ్ళు చెప్పింది ఏమంటే ఇది బోర్డర్ డిస్ట్రిక్ట్స్, బంగ్లాదేశ్కో నేపాల్కో ఉన్న బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో నుంచి రోహింగ్యాలు వచ్చారనో ఇతర దేశస్తులు వచ్చి ఉన్నారనో వాళ్ళ వల్ల మేము ఇది నిర్వహిస్తున్నామని చెప్పారు కదా. ఇప్పటి వరకు ఒక్కళ్ళని ప్రూవ్ చేయలేకపోయారు. ఏ రోహింగ్యాని పట్టుకున్నారు, ఏ విదేశీ నేపాలీని పట్టుకున్నారు చూపించాలి కదా, చూపించలేకపోయారు. మోరోవర్ ఈ బోర్డర్ జిల్లాల్లో కాకుండా మామూలుగా ఇంటర్నల్ ఉన్న జిల్లాల్లో ఓట్లు అక్కడ ఎక్కువ తీసేయడం జరిగింది. ఓటు ఎక్కువ మీకు చెక్ చేసి సహజంగా ఆ బోర్డర్లో నుంచి వచ్చి అంటే వాడు ఇక్కడ స్థిరపడాలి అనేది ఒక పేరు కూడా అది కనిపెట్టలేకపోయారు. తీసేసిన ఓట్లన్నీ ఎక్కడున్నాయంటే బోర్డర్ జిల్లాల్లో కన్నా కూడా బీహార్, ఇంటర్నల్ బీహార్లో ఉండటం జరిగింది. సో ఎవరు ఓట్లు తీసేశారు అనేది అక్కడ. తర్వాత అనేక ఉదాహరణలు అజిత్ అంజుమ్ లాంటి జర్నలిస్టులు చూపించడం జరిగింది. చనిపోయిన వారి ఓట్లు లిస్టులో ఉండటం,
బతికున్న వారిని చనిపోయారని లిస్టులో నుంచి తీసేయడం, అట్లా అనేక మంది ఓట్లను చూపించడం జరిగింది. సరే, ఇదంతా కూడా పక్కన పెడితే నిన్న యోగేందర్ యాదవ్ గారు ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సహజంగా మైగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందంటే వెనుకబడిన ప్రాంతం నుంచి సిరి సంపదలు ఉన్న ప్రాంతానికి, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతానికి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. ఏది పని కోసమో దేనికోసం. నిన్న ఆయన కంపారిజన్ చేశారు. బీహార్ యొక్క తలసరి ఆదాయం, బంగ్లాదేశ్ యొక్క తలసరి ఆదాయం, నేపాల్ యొక్క తలసరి ఆదాయం, బీహార్ యొక్క తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయాలు కంపేర్ చేసినప్పుడు బీహార్ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే ఆ రెండు ప్రాంతాల యొక్క తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్ యొక్క తలసరి ఆదాయం, నేపాల్ యొక్క తలసరి ఆదాయం. సో పని ఉండి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న చోటు నుంచి తలసరి ఆదాయం తక్కువ ఉన్న చోటుకి ఎవరైనా మైగ్రేట్ అవుతారా? అది మరీ ముఖ్యంగా బీహార్ యాజ్ ఏ హోల్ కాకుండా కూడా వీళ్ళు ఎక్కడికి మైగ్రేట్, కిషన్ గంజ్ లాంటి ప్రాంతాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ జిల్లాలు తీసుకుంటే అది బీహార్ కన్నా కూడా ఇంకా తక్కువ ఉంది. అంటే బీహార్లోనే మళ్ళీ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, ఆదిలాబాద్ లాంటి చోట తక్కువ ఉంటుంది. అట్లా కిషన్ గంజ్ లాంటి ప్రాంతం తీసుకొని, పాట్నా లాంటి ప్రాంతం తీసుకొని కంపేర్ చేసుకుంటే ఆ కిషన్ గంజ్ లాంటి ప్రాంతంలో తలసరి ఆదాయం ఇంకా తక్కువ ఉంది, విచ్ ఈస్ బార్డరింగ్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్. సో అటువంటి చోటుకి ఎట్లా మైగ్రేట్ అయ్యి వస్తారని వీళ్ళు మాట్లాడతారు. ఒక లాజిక్ ఉండాలి మాట్లాడేదానికి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు పట్టుకున్నది ఎవరు? ఇప్పుడు దాకా ఎంతమంది విదేశీయుల్ని ఇక్కడ పట్టుకొని వాళ్ళని నిరూపించి ప్రజల ముందు పెట్టగలిగారు అన్నప్పుడు దానికి సమాధానం లేదు. సరే, ఇప్పుడు ఇంకొక విషయం సార్, నిన్న సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతూ బిఎల్ఏల గురించి, అంటే సుప్రీంకోర్టును కూడా ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే విధంగా ఎన్డీఏకి సంబంధించిన, అంటే బీజేపీ మిత్రపక్షాలకు సంబంధించిన లాయర్లు వాళ్ళు వాదిస్తూ ప్రతి పార్టీకి బిఎల్ఏలు ఉంటారు, బిఎల్ఏలు బిఎల్ఓతో కూర్చొని చెక్ చేసుకుంటారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మా బిఎల్ఏలు కంప్లైంట్లు ఇస్తేనేమో ఆ కంప్లైంట్లు స్వీకరించట్లా. అంటే యంత్రాంగం అంతా ఎట్లా పనిచేస్తుందని చెప్పడానికి. అదేవిధంగా ఇప్పుడు బిఎల్ఏలు కూడా అన్ని ప్లేసుల్లో ఉన్నారా లేరా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వం చెక్ చేసి ప్రభుత్వం నిర్ణయించాలి తప్ప రాజకీయ పార్టీల యొక్క బిఎల్ఏలు మీకు సహాయం చేయలేదు కాబట్టి మేము ఓట్లు తీసేస్తామనేది అదొకటి మనం ఆలోచించాల్సిన అంశం. తర్వాత 65 లక్షల ఓట్లు తీసేస్తే ప్రతిపక్షాలకు సంబంధించిన బిఎల్ఏలు కంప్లైంట్లు ఇస్తున్నారు, ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు గోల్ చేస్తున్నాయి, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప 65 లక్షల్లో ఒక్క ఓటుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ మాట్లాడండి. అంటే ఒక్కరిని కూడా వాడు కనిపెట్టలేకపోయారండి. మోరోవర్ అన్నిటికన్నా, అన్ని రాజకీయ పార్టీల కన్నా కూడా వ్యవస్థ కింది వరకు ఆ బిఎల్ఏ వ్యవస్థని స్ట్రాంగ్ గా ఉన్నది ఎవరి దగ్గర ఉంది అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అన్ని బూతులకి బిఎల్ఏలు ఉన్నారు. అంటే 65 లక్షల ఓట్లు సుమారుగా ప్రతి నియోజకవర్గానికి ఒక 5,000 నుంచి 10,000 ఓట్లు తీసేస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు ఒక్క ఓటుకు సంబంధించి కూడా కంప్లైంట్ ఇవ్వలేదండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎవరు ఓట్లు పోతా ఉన్నాయి, ఎవరు ఓట్లు తీసేస్తా ఉన్నారు. ఈ ప్రహసనం అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు చేస్తా ఉంది, బాధ అంతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పడతా ఉన్నాయి, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాయి అనే దగ్గర మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇటు బీహార్ని గెలవలేము అనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత దాన్ని గెలవటం కోసంగా ఈ ఓట్లు తీసేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఇక్కడ దేశంలో ఎక్కడైనా అవకాశం ఉన్న చోట్ల దొంగ ఓట్లు మనం ఇదివరకు స్ట్రాటజిస్ట్ అపర చాణక్య ఎవరిదంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క టైటిల్, అతను స్ట్రాటజీ చేశాడంటే ఏ రాష్ట్రమైనా గెలవాల్సిందే అని కదా వాళ్ళు చెప్పేది. ఈ అపర చాణక్య అని అనాలిసిస్ చేస్తే ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఓట్ చోరీ కనపడతా ఉంది. అంటే పన్నా ప్రముఖ్ అని పెడతారండి వీళ్ళు. ప్రతి పేజీకి సుమారుగా 50 ఓట్లు ఏమో ఉంటాయి. ఆ 50 ఓట్లకి ఒక మనిషి ఉంటాడు. ఆ పన్నా ప్రముఖుల్ని పెట్టించి ఓట్లని యాడ్ చేయించి దాంట్లో ఏ ఇంట్లో ఏ ఓటు ఉంది ఏ ఓటు లేదు చూసుకొని తద్వారా ఓట్ చోరీ చేసి గెలుస్తూ ఉన్నారు అనేది సీసీటీవీ ఫుటేజ్ రానివ్వకుండా చేయటం వల్ల కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సీసీటీవీ ఫుటేజెస్ ఇచ్చుంటే నిజంగా ఏ ఓటు ఎవరు క్యాస్ట్ చేస్తూ ఉన్నారో, అసలు వాళ్ళు ఒక మనిషి ఎన్నిసార్లు రీసైక్లింగ్ జరుగుతూ ఉందా, ఏం జరుగుతూ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అందుకని సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి సహకరిస్తూ ఉంది. ఇది ఒక్క రకమైన అనాలిసిస్ కాదు, 100 రకాల రకంగా ఏ రకంగా చూసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ పూర్తిగా ఒక అనుబంధ సంస్థ, భారతీయ జనతా పార్టీకి ఒక అనుబంధ సంస్థగా మారి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని అధికారంలో కూర్చోబెట్టడానికి పనిచేస్తూ ఉంది. సో రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరు గద్ది చోడు అంటున్నారో, నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా
ఇవాళ పరకాల ప్రభాకర్ గారు కూడా రకరకాల వేదికలపైన మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వచ్ఛంద సంస్థలు చాలా మాట్లాడుతూ ఉన్నాయి. సో మేము వాటిని అథెంటికేట్ డేటాగా తీసుకొని మాట్లాడితే కూడా మళ్ళీ ఇబ్బంది జరుగుద్ది కాబట్టి దాన్ని అది అథెంటికేట్ కాదు అని నేను చెప్పట్లేదు, కానీ బట్ మేము ఏదైతే చేసామో దాన్నే మాట్లాడుతూ ఉన్నాం. అట్లీస్ట్ ఇప్పుడు ఈ అనాలిసిస్ మేము చేసాము అని ఈసీఐకి అప్పచెప్పినప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలి కదా. దాని గురించి సమాధానం చెప్పే ఆలోచన లేదు. ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చే ఆలోచన. వాళ్ళ పార్టీకి సంబంధించిన అనురాగ్ ఠాకూర్ పోనీ మా భాష వదిలేయండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన అనురాగ్ ఠాకూర్ కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో లక్షల ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు అని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు మరి దానికోసమన్నా పనిచేయాలి కదా. సో ఆ రీజన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లను తీసేసే కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీకి సహాయం చేయడం కోసం పనిచేస్తాం బీహార్లో. దాన్ని ఓటు అధికార యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు కానీ తేజస్వి యాదవ్ ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళి స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చాలా స్టేట్స్లో కూడా కాంగ్రెస్ మొత్తం చేస్తుంది కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ తలపెట్టారు, అన్ని స్టేట్లో కూడా దీన్ని విస్తృతంగా చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఏపీలో కూడా చేస్తారా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం, దేశం యొక్క రాజ్యాంగానికి సంబంధించిన విషయం. దాన్ని పరిరక్షించాలని అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా రకరకాల ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు వీళ్ళు రేపు ఎక్కడో నిన్న ఈయన కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మేము తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తాం అని చెప్పారు. అంటే అర్థం ఏమంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఓట్లు తీసేస్తాం, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నిస్తాం అనేది ఒక హింట్ ఇవ్వడం జరిగింది. చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా ఎక్కడ జరిగినా సరే ఈ తప్పుని పోరాటం చేస్తాం. నిన్న దీపేందర్ సింగ్ హుడా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హర్యానాకు సంబంధించి కూడా మేము క్లియర్ కట్ డేటాతో బయటకు వస్తాం, మాట్లాడతాం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఇదైతే వాళ్ళ దొంగతనాన్ని అరికట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ మాకు బలం ఉన్న చోట మేము ప్రత్యక్షంగా కొట్లాడతాం, మాకు బలం లేని చోట మాతో కలిసి వచ్చే మిత్రపక్షాలను కలుపుకొని డెఫినెట్గా పోరాటం చేస్తాం. ఆ మాట ఎందుకంటున్నానంటే బీహార్లో ఆర్జేడీని కలుపుకొని మేము ఆర్జేడీ వెళ్తా ఉన్నాం. సరే, మీరు అడిగిన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మాకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏమంటే అన్ని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు. మాకేమో అక్కడ మాకు అంటే ఫ్యాక్ట్ మాకు అంత తగిన బలం లేదు, గ్రౌండ్లో వెళ్ళి అనాలిసిస్ చేసే అంత బలం మా దగ్గర లేదు. సో ఇప్పుడున్న పరిస్థితి కూడగట్టుకోనైనా సరే ఏదైనా ఉన్నదాంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అటు మీరు తెలుగుదేశం తీసుకున్నా, జనసేన తీసుకున్నా, వైఎస్ఆర్సీపీని తీసుకున్నా, మూడు కూడా అనుంగు శిష్యులో లేకపోతే అనుంగు మిత్రులో లేకపోతే వాళ్ళు ఏ అనుంగు ప్రేమికులో ఏదైనా సరే వాళ్ళంతా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి సో వాళ్ళ గురించి పెద్దగా అక్కడ పెద్ద పట్టించుకోవటం మీ పోరాటం అయితే మీరు చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. ఓకే 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 సరే.